మాతరం వందే మాతరం 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 నశించాలి జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి. భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. ఏదైతే వీధి దీపాలు అనేది ఒక పెద్ద సమస్యగా హైదరాబాద్లో మారడం జరుగుతుంది. హైదరాబాద్లో ఏ వీధికి పోయినా ఏ బస్తీకి పోయినా కానీ అక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లకు సంబంధించిన ఏదో ఒక ఎమ్మెల్యే కస్టడీ ఎవరో దళారులు మా చేతులలో ఈ యొక్క స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఉండడం వల్ల ఈ రకంగా అవుతుంది. అక్కడ స్థానికంగా ఉన్న ఎంఐఎం కార్యకర్తలు కేవలం కొన్ని ముస్లిం అధికంగా ఉన్న బస్తీలకు మాత్రమే ఈ వీధి దీపాలు పెట్టడం జరుగుతుంది. కానీ హిందువులు ఎక్కడైతే ఉన్నారో వారు ఎక్కడ కూడా వీధి దీపాలు పెట్టే దాఖలాలు లేవు. ఎన్నో సందర్భాలలో మేము కార్పొరేటర్ గారికి చెప్పడం జరిగింది, అయ్యా మీరు కార్పొరేటర్ కేవలం ముస్లింలకు మాత్రమే హిందువులకు పట్టించుకోరా అని సందర్భాలు అడిగినా కూడా కార్పొరేటర్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటాడు. ఇది దుర్మార్గము. జిహెచ్ఎంసీ అధికారులు నిష్పక్షపాతంగా మతాలకు అతీతంగా అన్ని బస్తీలలో కూడా దీప విలుగాలు పెట్టేటట్టు ప్రయత్నం చేయాలని ఈ రోజు హైదరాబాద్ బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ నగరాన్ని అంధకారంగా చేసినటువంటి జిహెచ్ఎంసీ పైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థాయిలో హైదరాబాద్ నగర స్థాయిలో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. గడిచిన 5 నెలల నుంచి ప్రతి వీధిలో ఎక్కడ చూసినా అంధకారమే అలుముకొని ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకున్నటువంటి అధికారులు, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఏ రకంగా మనం వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చినా కానీ కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి మేమేం చేయలేనటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీ అధికారులది. కాంట్రాక్ట్ కోసం చూడకుండా ప్రజలకి మంచి జరిగే విధంగా ఈ స్ట్రీట్ లైట్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించాల్సినటువంటి అవసరం జిహెచ్ఎంసీ పైన ఉందని చెప్పి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రజల తరఫున, జిహెచ్ఎంసీ ప్రజల తరఫున మేము అండగా ఉంటాం. స్ట్రీట్ లైట్లన్నింటినీ కూడా ఖచ్చితంగా పునరుద్ధరించే వరకు జిహెచ్ఎంసీ కమిషనర్ని వదిలిపెట్టమని చెప్పి కూడా గంటాపదంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. లైట్స్ వేయడం లేదు, ఉన్న లైట్లను కూడా కరెక్ట్ కాపాడుకోలేకపోతున్నారు. నరేంద్ర మోదీ గారు నిధులు ఇచ్చిన తర్వాత కూడా సిటీలో లైట్స్ వేయడానికి, కానీ అది ఎక్కడ కూడా ఖర్చు కావట్లేదు. ఆ నిధులన్నీ కూడా డైవర్ట్ అయిపోతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఆషాఢం రాబోతున్నాయి, ఇంకో 10 రోజులలో. అప్పటి నుండి పండగలు స్టార్ట్ అవుతాయి, కానీ ఆ పండగల గురించి ఏది కూడా తీసుకోలేదు. మరియు వర్షాలు రాబోతున్నాయి, ఒక లైట్లు సరిగ్గా లేవు. మీరు ఒకవేళ కనుక బస్తీలలో చూసుకుంటే ఒక్క స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు. ఇవన్నీ ఏం చేయాలి, ఎవరు చూసుకోవాలి? జిహెచ్ఎంసీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయిపోతుంది, కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. దానికి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎక్కడ పోయినా కానీ జిహెచ్ఎంసీ ఎక్కడ కూడా నిధులు లేవు అనే మాట్లాడుతుంది తప్ప ఉన్న నిధులు ఏం చేస్తోంది, ఎక్కడ డైవర్ట్ చేస్తోంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఉన్న నిధులు ఎక్కడ డైవర్ట్ అవుతున్నాయి? హైదరాబాద్లో జీవిస్తున్నటువంటి ప్రజలు కూడా తెలంగాణలో 1/3 పాపులేషన్ ఇక్కడే జీవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ పక్కదారి పట్టించి తెలంగాణ ప్రభుత్వము, గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం రెండు కూడా ఇక్కడ ఉన్న హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలకు కనీస వసతులు కూడా కల్పించకుండా టార్చర్ చేస్తూ ఉంది. ఈరోజు ఇంత అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ను అంధకారంలో ఉంచినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రభుత్వాలకే దక్కింది. కాబట్టి మౌలిక వసతులు కల్పించకుండా మహిళలు రోడ్ల మీదకి రావాలంటే భయపడతా ఉన్నారు. ఈవీ టీచర్స్ ఎక్కువైనారు. గల్లీలలో లైట్లు లేకపోవడం కారణంగా చీకట్లో నడవాలంటే కూడా భయపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఈరోజు అన్ని స్ట్రీట్ లైట్లు కూడా వేయాలి. జిహెచ్ఎంసీలో ఏం పని అయితే లేదు, రోడ్స్ కన్స్ట్రక్షన్ అయితే లేదు ప్రాపర్. పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయింది, వర్షం కాలం వస్తుంది, పిల్లలకి ఎక్కువ అంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకా జిహెచ్ఎంసీ గ్రౌండ్స్ ఈజ్ నాట్ గుడ్, రోడ్ ఆల్సో నాట్ గుడ్. సో వీఆర్ గోయింగ్ టు బి ధర్నా ఫర్ దాట్ అకార్డింగ్. అండ్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అవుతుంది చాలా. ఇప్పుడు వర్షం వస్తే ఊకే లైట్ బంద్ చేస్తున్నారు వీళ్ళు. సో వీఆర్ కేమ్ ఫర్ దిస్ ప్రాసెస్.